షెఫ్ స్పెషల్. ఇవాల్టి మన షెఫ్ స్పెషల్ లో మనం నేర్చుకోబోతున్న రెసిపీ ఏంటో తెలుసుకోవాలి అంటే మన షెఫ్ ని ఇన్వైట్ చేయాలి. సో లెట్ మీ వెల్కమ్ షెఫ్ మధుసూదన్ రావు గారు. హలో. హాయ్ మధు గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో మధు గారు ఈ రోజు మా కోసం ఏ రెసిపీ చేయబోతున్నారు? ఆంధ్ర కోడి వేపుడు. ఆంధ్ర కోడి వేపుడు. వావ్, ఆంధ్ర కోడి వేపుడు వింటుంటేనే మాకు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలనిపించేస్తుంది. సో ఏంటి స్పెషల్ మీరు చేయబోతున్న ఈ ఆంధ్ర కోడి వేపుడులో ఉండే స్పెషాలిటీ ఏంటి? అంటే బేసికలీ ఆంధ్ర పీపుల్ దే టేక్ లాట్ ఆఫ్ స్పైసెస్. అవును, లాట్ ఆఫ్ స్పైసెస్ మీనింగ్ చిల్లీ ఎక్కువగా తింటారు అన్నమాట. అవును. సో చాలా కారంగా ఉంటది చికెన్. సో అందుకని ఈ రోజు స్పైసీ ఆంధ్ర కోడి వేపుడు ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం, అంతే కదా? సో మరి ఆంధ్ర కోడి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నోట్ చేసుకుందాం. ఆంధ్ర కోడి వేపుడు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్ 200 గ్రాములు, నూనె, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం, ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్స్. ఆంధ్ర కోడి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. మధు గారు చెప్పండి, ఫస్ట్ ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇది? ఫస్ట్ దీన్ని స్టవ్ వెలిగించుకుందాం, ఎట్టి పాన్ పెట్టుకుందాం. ఓకే, స్టవ్ వెలిగించేసాను. స్పూన్ తీసుకుంటారు, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం మనం. ఓకే, ఎందుకంటే వేపుడు కదా, వేపుడు అంటే మనం వాటర్ ఏమి యూజ్ చేయము. ఏదైతే ఆయిల్ ఉంటుందో ఆయిల్ లోనే మనం దాన్ని మంచిగా రోస్ట్ చేయాలన్నమాట. అందుకే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్ వేడెక్కినప్పుడు మనం సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు మనం వేసుకుంటాం అన్నమాట. సో చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఉడెన్ లాడీలు తీసుకుంటారు కొంచెం. ఓకే, సో ఆనియన్ కూడా అలా బాగా గోల్డెన్ ఫ్రై ఏమి అవనవసరం లేదు, జస్ట్ కుకింగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఉడికిపోవాలన్నమాట, ఉడికి దీంట్లో. సో మనం ఇప్పుడు మిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఓకే, సో అందులో చాలా స్పైసీగా తింటారు, సో అందుకని చెప్పేసి మనం మిరపకాయలు కూడా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటాం. ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్ కూడా మంచిగా కుక్ అవుతాయి అనమాట. సో తర్వాత కూడా మనం చికెన్ వేసుకున్న తర్వాత కూడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. సో జస్ట్ మనం ఆనియన్స్ లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నారు. ఇలా వేగినప్పుడు కొంచెం కర్రీ లీఫ్ కూడా ఒక 4-5 లీవ్స్ కర్రీ లీవ్స్ కూడా వేసుకుంటాం. ఓకే, సో తర్వాత కూడా కర్రీ లీఫ్ అనేది నెక్స్ట్ కూడా మనం వేసుకుంటాం అనమాట. లాస్ట్ ఫినిషింగ్ టైమ్ లో కూడా వేసుకుంటే కుక్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అనేది లాస్ట్ మూమెంట్ లో వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా వెళ్ళిపోదు అనమాట. ఫస్ట్ వేసుకునేది ఏమంటే దానికి ఆ ఫ్లేవర్ అనేది నెక్స్ట్ చికెన్ వేస్తాం కదా, ఆ చికెన్ తో పాటు కుక్ అవుతుంది కాబట్టి చికెన్ లోపల వరకు కూడా ఆ ఫ్లేవర్ పోతుంది. సూపర్. సో ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుందాం. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కానీ అందరికి అంటే కరెక్ట్ గా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇవే వేసుకుంటున్నామా లేదా అనేది తెలీదు యాక్చువల్లీ. అది కూడా ఏ టైంలో ఏది వేయాలనేది చాలా ఇంపార్టెంట్ కుకింగ్ లో. ఓకే, సో నేను ఇప్పుడు వేస్తున్నవన్నీ కూడా మీరు వేస్తారు, కాకపోతే ఏంటంటే ఏ టైంలో వేస్తున్నారు, ఎంతసేపు కుక్ చేస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. సూపర్. సో దానిలోనే మనకి స్ట్రక్చర్ అనేది, ఫ్లేవర్ అనేది కుకింగ్ ప్రాసెస్ లో దాని నుండి మనకి అంటే ఫస్ట్ ఏది వేసుకుంటున్నావు, దాని తర్వాత ఎందుకు వేసుకుంటున్నావు అనేది టైం గ్యాప్ కూడా కావాలి. ఓకే, సో ఆల్మోస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఓకే, చికెన్ బోన్లెస్ లేకపోతే విత్ బోన్ కూడా తీసుకోవచ్చు? విత్ బోన్ కూడా తీసుకోవచ్చు, కాబట్టి విత్ బోన్ కూడా తీసుకోవచ్చు. విత్ బోన్ తీసుకోవచ్చు, కాకపోతే టైం ఎక్కువ ప్రాసెస్ అవుతుంది. ఓకే, సో ఇట్లా తయారు చేసుకుంటే మనకి ఒక త్వరగా అయిపోతుంది, త్వరగా 15-20 మినిట్స్ లో మనకి రెడీ అయిపోతుంది అనమాట. సో బోన్లెస్ అలాగే స్కిన్ లెస్ తీసుకున్నాం. సో ముందుగా మీకు చెప్పాను కదా సాల్ట్ నెక్స్ట్ వేసుకోవాలని. సో ఇప్పుడు మనం సాల్ట్ కూడా మరి కొంచెం యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే చికెన్ కి ఇప్పుడు చికెన్ సాల్ట్ లో కుక్ అవుతుంది అనమాట.
చికెన్ ఎంత ఉడికినా కూడా ఉప్పు కారం కరెక్ట్ గా పట్టలేదు అంటే ఇంకా అది టేస్ట్ గా ఉండదు. ఏ ఐటమ్ అయినా సరే మనకి ఇప్పుడు ఇంట్లో కూడా అంటే రుచికరం ఎలా వస్తుందంటే ఎప్పుడైతే మీకు ఉప్పు కారం అనేది కరెక్ట్ బేస్ పడుతుందో వేస్తామో ఆటోమేటిక్గా మీరు ఏ వంట తయారు చేసినా సరే మీకు ఆ టేస్ట్ అనేది కమ్మగా కుదురుతుంది. సో కొంచెం సిమ్లో పెట్టుకుందాం మనం. ఓకే, సో ఇది ఫ్రై చేసుకున్నా అంటే ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేశాక. ఎస్, ఒక హాఫ్ స్పూన్ లేదంటే ఒక చిటికెడు పసుపు వేసుకుందాం మనం. ఫస్ట్ కూడా ముందుగా మనం వేసుకుంటే ఏమవుతుందంటే ఆ వేడికి బర్న్ అయిపోద్ది అనమాట. సో పసుపు వేసుకుని కూడా కాసేపు మనం దాన్ని కలుపుతుండాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. సో చిల్లీ పౌడర్ కొంచెం ఉడికేటప్పుడు పీసెస్ కూడా లాగేసుకుంటుంది. సో అందుకని చెప్పేసి స్లో ఫ్లేమ్ లో మనం చిల్లీ పౌడర్ వేసిన తర్వాత కుక్ చేసుకోవాలి. సో కారం యాడ్ చేయగానే ఘాటు వస్తుంది. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది చికెన్ కూడాను ఒక 80% కుక్ అయిపోయింది. 20% కుక్ అయ్యేటప్పుడు మనం ఏం యాడ్ చేసుకోవాలి? ఇందులో మసాలాస్ ఏం యాడ్ చేస్తున్నారు అని వెయిట్ చేస్తున్నాను. ఏం లేదు, అన్ని మన ఇంట్లో దొరికిన మసాలాస్. ఉప్పు వేసా, కారం వేసాను, పసుపు వేసాను, ఉల్లిపాయలు వేసిన, సాల్ట్, కరివేపాకు వేసాను. ఇవి కాకుండా ఏంటంటే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ 3 స్పైసెస్ అనమాట. గ్రీన్ చిల్లీ ఇస్ డిఫరెంట్ స్పైసెస్ అండ్ చిల్లీ పౌడర్ ఇస్ డిఫరెంట్, పెప్పర్ టోటల్ ఇస్ డిఫరెంట్. పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్, సో ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి ఎప్పుడు కూడా ఉండండి లాస్ట్ మూమెంట్ లో వేసుకోవాలి. ఎందుకంటే ధనియాలు అనేది కొరిండర్ కదా, కొరిండర్ ఒక కమ్మటి వాసన వస్తుంది అనమాట. ముందుగా వేస్తే దానికి ఆ వాసన అనేది రాదు. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం, ఎందుకంటే ఇందులోనే టేస్ట్ అనేది మజా అనేది ఉంటుంది. సో నెక్స్ట్ కొరిండర్ లీఫ్ ఒక స్పూన్, ఫినిషింగ్ అనమాట కొత్తిమీర. ఇంకోటి నిమ్మరసం. నిమ్మరసం అనేది నాన్ వెజిటేరియన్ చికెన్ గానీ, ఫిష్ గానీ, మటన్ గానీ, ఈవెన్ వెజిటేరియన్ డిష్ లో గానీ ఈ సిట్రస్ యాడ్ అయితే ఏమవుతుందంటే కొంచెం ఇప్పుడు పుల్లగా కారంగా ఆ టేస్ట్ వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ మీరు చేసే రెసిపీస్ లో నిమ్మరసం మీరు మాక్సిమం యూజ్ చేస్తారు. గుడ్ ఫర్ హెల్త్ కదా లెమన్. సో అందుకని చెప్పేసి అన్నిట్లో కూడా నేను 99% లెమన్ రసం యూజ్ చేస్తుంటాను. వెరీ నైస్. సో ఇది ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. సో స్లోగా ఒక 2 minutes మిక్స్ చేసుకుని. సో ఇవన్నీ ఇన్స్టెంట్ రెసిపీస్, ఎప్పటికప్పుడు మనం చేసుకొని అప్పుడే తినగలిగితే బాగుంటుంది కదా. సో మరొక విషయం మీకు చెప్పాను, కరివేపాకు అనేది లాస్ట్ మూమెంట్ లో వేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ కరివేపాకు వేసుకుని మనం దించేసుకుంటే సరిపోతుంది. 2 minutes లో, ½ minute ఆల్సో ఇస్ మోర్ దెన్ ఎనఫ్. కరివేపాకు లాస్ట్ ఆ స్టీమ్ లో కానీ కరివేపాకు మిక్స్ చేస్తే ఫ్లేవర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అందుకని లాస్ట్ లో యాడ్ చేసుకుంటాం కరివేపాకు. ఆల్మోస్ట్ చికెన్ అయిపోయిందండి, మనం క్లోజ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. ఓకే, సర్వింగ్ ప్లేట్ రెడీ. సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందామా ఇది? మనం మంచిగా ప్లేట్ లోకి తీసేసుకున్నాము. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుందాం. ఆంధ్రా కోడి ఇప్పుడు రెడీ అయింది. మన ప్రేక్షకులకి మీరు టేస్ట్ చేసి చెప్తే వాళ్ళు కూడా ట్రై చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే నేను టేస్ట్ చేయడానికి నేను రెడీ. ఇచ్చేసేయండి ప్లీజ్. గుమగుమలాడిపోతుంది. గుమగుమలాడే ఆంధ్రా కోడి వేపుడు రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. ఆంధ్రా కోడి వేపుడు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్ 200 గ్రాములు, నూనె, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం, ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్స్,
ఆంధ్ర కోడి వేపుడు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి నూనె వేసుకుని నూనె వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన మిశ్రమంలో చికెన్ వేసి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్, ధనియాల పొడి, కొత్తిమీర, నిమ్మరసం వేసి కుక్ చేసుకోవాలి. చివరిలో కరివేపాకు వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆంధ్ర కోడి వేపుడు రెడీ. ఆంధ్ర కోడి వేపుడు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి, అంతే కదా. మధు గారు, టేస్ట్ చేయడానికి నేను రెడీ. ప్లీజ్. ఎస్, టేస్ట్ చేసేస్తాను. మసాలా సూపర్ గా ఉంది. వెరీ నైస్. మీరు చెప్పినట్టు పుల్కాలకు కానివ్వండి, చపాతీస్లోకి, రుమాలి రోటీస్లోకి ఇది సూపర్ గా ఉంటుంది. అంటే ఇందులో కొంచెం వెట్ ఉంది కదా, మసాలా ఉంది కదా, సో అందుకని చపాతీస్లోకి బాగుంటుంది. అదేమీ వద్దు, సింపుల్ గా ఇలాగే మసాలా తినేస్తాము అనుకుంటే స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకొని తింటే అదిరిపోద్ది. సూపర్ రెసిపీ, చాలా టేస్టీగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన షెఫ్ స్పెషల్. ఇవాల్టి షెఫ్ స్పెషల్ లో మనం ఏం నేర్చుకున్నాం? ఆంధ్ర కోడి వేపుడు అదిరిపోయింది. ఈ టేస్ట్ మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్ గా ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.